దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. మన దేవుడు మనల్ని గతించినటువంటి వారమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక పునరుత్థాన దినము మరి ఈ విధంగా లైవ్లో మరి మాతో మా కుటుంబ ప్రియులందరూ కూడా కలిసి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి తరుణాన్ని బట్టి దేవుని ఒకసారి మనం స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ దినము థీమ్ ఒకటి ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ పీపుల్స్ ఫెయిత్. దాని విషయంలో మరి మనం ఈ దినం ధ్యానించనంటున్నాము. మరి దానికన్నా ముందు ఈ యొక్క ఆరాధన స్టార్టింగ్ ప్రేయర్ మన ప్రియులు విజయలక్ష్మి వరప్రసాద్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరికీ ప్రేసలో ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి దాని ప్రభ నాయన సరిగా పరిపాలిస్తూ తండ్రి ప్రభ నాయన మారని దేవుడుగా ఉండి తండ్రి ప్రభ నాయన మీరు మా దేవుడుగా ఉన్నందుకు మీకు లెక్కలేనని వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభ. గడిచిన వారమంతయు తండ్రి ప్రభ నాయన మమ్మల్ని అందరినీ ప్రభ నాయన నీ కన్సొనలో దాచుకొని ప్రభ నీ రెక్కల నీడలో భద్రపరుచుకొని ప్రభ కృప చూపి సహాయము చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నా ప్రభ నాయన నీకు స్తోత్రం. ఎవరికి లేని ధన్యతను ప్రభ మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. నీ ప్రజలైన జనాంగంగా తండ్రి ప్రభ నాయన ఈ లోకంలో తండ్రి ప్రభ నాయన జన్మనిచ్చిన తండ్రి ప్రభ నాయన జన్మించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం ప్రభ. ఆ జనమును తండ్రి ప్రభ మేమందరము సార్థకం చేసుకునే విధంగా ఈ దినం తండ్రి ప్రభ నాయన నీ యొక్క ప్రజలైన వారికి తండ్రి ప్రభ మీరిచ్చిన విశ్వాసాన్ని ప్రభ నాయన నీ రాకడ వరంతు ప్రభ నాయన కాపాడుకునే కృపను ఆధిక్యతను ప్రభ నా మా జీవితాలకు మీరు కలుగజేయండి ప్రభ. ఈ దినమంతా తండ్రి ప్రభ నాయన నీకు స్తోత్రం ప్రభ. తండ్రి సజీవులే కదా ప్రభ నేను స్తుతించేది అన్న రీతిగా ప్రభ నాయన నీకు స్తోత్రం ప్రభ. తండ్రి ప్రభ సజీవులకు లెక్కించి ప్రభ నాయన ఈ తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు ప్రభ. అదేవిధంగా నాయన చేరిన ప్రతి బిడ్డను ప్రభ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. కుటుంబాలుగా ప్రభ నాయన నీకు స్తోత్రములు ప్రభ. నీ సన్నిధిలో మోకరించే కృపన్న ప్రభ మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభ. సమయం ఉండగా తండ్రి ప్రభ దాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభ నాయన నీకు స్తోత్రం ప్రభ. మేమందరము తండ్రి ప్రభ ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభ నాయన ఆది నుంచి అధ్యక్షత వంటి ప్రభ మీరే వహించి ప్రభ అంతవరకు మీరు నడిపించండి నాయన నీకు స్తోత్రం ప్రభ. పాటల్లోను స్తుతుల్లోనూ ప్రభ నాయన నీకు స్తోత్రం ప్రభ. వాక్య ధ్యానంలోను ప్రభ నాయన తండ్రి ప్రభ ఉత్తర ప్రత్యుత్త పాఠంలోను ప్రభ నాయన అన్ని విషయాలలో ప్రభ నాయన మీరు అధికారిగా ఉండి ప్రభ మీ ఆత్మను కుమ్మరించి ప్రభ మీ యొక్క సంచారంలో ప్రభ నాయన మీ నీడలో ప్రభ నాయన నీ యొక్క వెలుగును చూసి ప్రభ ఇంకను ప్రభ బలపరిచే విధంగా ప్రభ నాయన మమ్మల్ని అందరినీ ప్రభ నీ యొక్క తండ్రి ప్రభ నాయన ఆధీనంలో ఉంచుకొని మనుషుల యొక్క తండ్రి ప్రభ తలంపులను కొట్టివేసి నీ తలంపులను ప్రభ నాయన ప్రతి ఒక్కరు ప్రభ నా జీవితాల్లో ఉంచే ప్రభ అంతవరకు నడిపించి సహాయం చేసి ప్రార్థన సన్నిధి ధూపంలో చేర్చుకొని కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని స్తుతించుదాము. మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి మనము. సో అందరము దేవునితో ఆరాధించడానికి పాల్పొందాలని మనవి చేస్తున్నాము. మహోన్నతిని స్తుతి కీర్తనల నుంచి 479వ పాట పాడుతున్నాము. 479. ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా,
పాడుచుండగా బైబిల్ పాటలు వారు రెడీ ఉండాలని మనవి. సాంగ్ నంబర్ 233. సాంగ్ నంబర్ 233. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ నే చూడలేనిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ నే చూడలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. పరిపూర్ణ సుందరుడా రక్షించుకొంటివా నన్ను, సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను. పరిపూర్ణ సుందరుడా రక్షించుకొంటివా నన్ను, సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించావు నీవి. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపైనున్న ప్రేమను తొలగించావు నీవి. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. దీనం దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. దీనం దీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ నే చూడలేనిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నడూ నే చూడలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరెవ్వరు నాకు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను, వాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ పఠనం వారు ఒక్కొక్కరు వచ్చి చదవాలని మనం. ఉత్తర ప్రత్యుత్తరముగా దావీదు రాసిన కీర్తన 148వ కీర్తన మార్చి చదువుతుంది. దావీదు రాసిన కీర్తన 148 ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతుంది. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశముపైన జనులారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థానం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడాన్ని
భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నీడలకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురును అందరం చదువుకుందాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చింతజేరిన జనులకు, ఇశ్రాయేలుకు ప్రఖ్యాతులుగా ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించు. పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. అందరూ కూర్చోవలసిన కూర్చోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచెలు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శిరాపులు నిలిచియుండివి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కండ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకముకు ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనాయను నన్ను పంపమనగా. ఈ చదవబడే వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనములు ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి.
ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడి వాక్యమును దీవించుగాక. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 26 వరకు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 26 వరకు చదువుకుందాం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితినని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తివని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతటిలో సువార్త పాఠం సార్. Yeah.
క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. చదివిన వాక్యాల ద్వారా అందరూ దీవించబడ్డారని అనుకుంటున్నాను. అలాగే అందరూ నిలబడి స్తుతి ఆరాధనలో పాల్గొంటూ 387వ పాట పాడదామని చదువుతున్నాను. ఈ ఆరాధన పిమ్మట స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడాలనుకుంటే రెడీగా ఉండాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
హల్లెలూయా. వాక్యం ధ్యానించే ముందు ప్రార్థన. స్తోత్రం 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 మా గనుడా, మా నిజమైన దేవుడా, నీకే స్తోత్రం తండ్రి నాయన. వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మేమందరం ఇక్కడ కూడి ఉన్నామంటే మీ దయ వల్లే తండ్రి నాయన. స్తోత్రం 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 తండ్రి నాయన. నిన్న నుంచి నేటి వరకు కాచి కాపాడిన దేవుడో తండ్రి నాయన. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడయ్యా. స్తోత్రం 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 తండ్రి నాయన. తండ్రి నాయన, నీ వాక్యంలో ధ్యానించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని మేము మెరిగి తండ్రి నాయన దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయన, నీ వాక్యంలో ఎదిగి తండ్రి నాయన దాన్ని బలపరిచి దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి నాయన స్తోత్రం తండ్రి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన, లైవ్లో ఉన్న వింటున్న వాళ్ళందరినీ కూడా తండ్రి నాయన వాక్యంలో ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి
ఇప్పుడు మనం అందరం వాక్యంలో బలపరచాలని దేవుడు మనతో మాట్లాడతాడు. సో మనం అందరం ఆత్మలో మనం సిద్ధపరిచి ఉండగా మన మధ్యలోకి దైవ సేవకుడు రెవరెండ్ దేవ వరప్రసాద్ గారు వచ్చి మనకి వాక్యంలో బోధిస్తారు. సో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధముగా ఆరవ మాసములో 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో పాల్పొందే భాగ్యము నీకు నాకు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఉన్నందుకు దేవునికి మొట్టమొదటగా ఉదయాంతరంగంలో స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాయి. ఎందుకనంటే రాజు అయినటువంటి హిజ్కియా ఒక మాట అంటాడు, మరణించినటువంటి వారు నిన్ను స్తుతించుదురా అని అంటాడు. కాబట్టి మరణము దేవుణ్ణి స్తుతించలేదు, మన్ను దేవుణ్ణి స్తుతించలేదు. గెరకనే ఆ మట్టిలో నుండి దేవుడు మానవులను చేసి దేవుడు స్తుతించి ఉన్నాడు. ఈరోజు మీరందరూ కూడా ఉత్తర ప్రత్యుత్తర భాగము చదవగా విని ఉంటారు.
ఆ 148వ ఉత్తర ప్రత్యుత్తర భాగము చదివి వినిపించబడినప్పుడు అందులో ఎవరెవరిని దేవుడు స్తుతించబడుతున్నాడో మీరు చూసి ఉంటారు. సృష్టి యావత్తును కూడా దేవుడు స్తుతించమని చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిగా దేవుడు ఎవరిని స్తుతించమంటున్నాడంటే ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము వాక్య ధ్యాన అంశంలోనికి వెళ్ళటానికి ముందు ఈరోజు అంశం ఏంటో తెలియచేయబడి ఉండవచ్చు మీకు. ఈరోజు అంశము వర్షిప్, ఆరాధన. మరి ఈ ఆరాధన అనేటటువంటిది ఎవరిని చేయమని చెప్తూ ఉన్నాడంటే భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. మరి భూమి మీద ఉన్నటువంటి మనం అందరమును దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మనస్సుతో దేవుని స్తుతించాలి, ఎలాంటి హృదయముతో దేవుని స్తుతించాలి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్యులు వారికి సంబంధించినటువంటి వారి దేవుళ్ళను వారు ఆరాధించుకుంటారు, వారు పూజించుకుంటారు, వారు నానా రకాలుగా చేసుకుంటారు. అలా విధంగా మనం చేయడానికి వీల్లేదు. మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన బ్రతుకులు మార్చబడి ఉండాలి, మన బ్రతుకులు పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ ఈ ఆరాధనలో పాల్పొందడానికి వచ్చినటువంటి వారందరూ కూడా పరిశుభ్రంగా వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎవరు కూడా స్నానం చేయకుండా ఇక్కడికి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే నేను దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాను కనుక నేను పరిశుభ్రంగా వెళ్ళాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావటం పరిశుభ్రత అవసరం, కానీ ఇక్కడ పాడే పాటలు, ఇక్కడ స్తుతించే స్తుతి ఆరాధన ఆయనకు వెళ్ళాలంటే పరిశుభ్రత సరిపోదు. పరిశుభ్రతతో పాటు పరిశుద్ధత కావాలి. రావటానికి పరిశుభ్రత కావాలి, మన ఆరాధన అక్కడ చేర్చబడటానికి పరిశుద్ధత కావాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధత లేని ఆరాధన అది వ్యర్థం. దయచేసి లోపల ఉన్నటువంటి వారు మాట్లాడేది ఉంటట్టయితే కట్టను అడ్డేసేసుకోండి దయచేసి, ఎందుకంటే ఇక్కడ నాకు డిస్టర్బ్ అవుతుంది కనుక ఎవరైనా మాట్లాడేది ఉంటే మీరు కట్టను అడ్డం వేసేసుకోండి. ఆరాధనలో మనం పాల్పొందుతూ ఉన్నాం కనుక దయచేసి అందరూ కూడా ఇందులో పాల్పొందండి. కట్ట నేయమంటే కట్ట నేయమని కాదు, మాట్లాడటం మానేయమని. దేవుని స్తోత్రం. కట్టను వేసుకొని మాట్లాడమని కాదు నేను చెప్పింది. కట్టను తీసి మాట్లాడకుండా ముందుకు రండి అని. నేను అక్కడ కూర్చోమని పంపించింది, అక్కడ కూర్చుంటారు, లోపల ముచ్చట్లు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు క్రమం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీ అందరికీ తెలుసు. మత్తయి సువార్త 7:21 ఒక మాట అంటాడు, 21:22 అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అంటారు. పాటలు పాడిన వాళ్ళతో అన్నారు, ఆరాధన చేసిన వాళ్ళతో అన్నాడు, స్వస్థతలు చేసిన వాళ్ళతో అన్నాడు, ప్రవచించిన వారితోనే అన్నాడు, అద్భుతాలు చేసిన వాళ్ళతో అన్నాడు. మీరు చేశారు, కానీ ఎలా చేశారు? క్రమం లేకుండా చేశారు. కాబట్టి మనల్ని యేసయ్య కోరుకుంటుంది, క్రమమును మనల్ని కోరుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము ధ్యానించేటటువంటి అంశము దేవుణ్ణి ఏ విధముగా మనము ఆరాధించాలి కాదు, ఎలా ఆరాధించాలి. సో ఉత్తర ప్రత్యుత్తర భాగం ఎవరు చదివారు ఈ రోజున? మన మధ్యలో ఉన్నటువంటి మరి స్వర్ణరతి గారు మనకు ఆ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించారు. ఆ దాంట్లో మొదటి వచనము ఎవరిని స్తుతించమంటున్నాడు ఒకసారి చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా. చాలు. ఏమర్థమైంది మీకు? ఆకాశవాసులారా అంటే అర్థమైంది, ఆకాశములో ఎవరో నివసిస్తున్నారు, ఆ నివసించేటటువంటి వారిని స్తుతించమంటున్నారు. Can you tell me who is living there? ఆకాశములో, పై ఆకాశంలో కాదు, పర్లోకంలో కాదు, నీకు కనబడే ఈ ఆకాశములో ఎవరు నివసిస్తున్నారు, ఎవరిని ఆరాధించుకున్నారు? నీకు తెలిసింది చెప్పు. ఆకాశంలో ఎవరు నివసిస్తున్నారట, ఆ నివసిస్తున్న వారిని స్తుతించమని చెప్పాడు నువ్వు చదివినటువంటి బైబిల్లో. మరి ఎందుకు చదివావు? ఆకాశంలో ఎవరు నివసిస్తున్నారు? పక్షుల. ఆకాశంలో మాత్రమే నివసించేవి, అవి కిందికి రావు. వాటి చోట అదేగా. క్లౌడ్స్ కిందికి రావా? వర్షం రూపంలో కిందికి వస్తాయి. అవి ఎప్పటికీ దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలో 4వ దినమున దేవుడు ఏదైతే సృష్టిని చేశాడో అవి అప్పటిదాకా అట్లనే ఉండాలి. అవి సూర్య చంద్ర నక్షత్రాలు అప్పుడప్పుడు రాలిపోతాయి. అవి కూడా ఎందుకు రాలుతాయంటే దానికి కూడా చరిత్ర ఉంది. విన్నారమ్మా? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కూడా పెట్టారు. నక్షత్రాలు రాలిపోతాయి. ఎందుకు రాలిపోతాయంటే నక్షత్రాలను మనతో పోల్చాడు కదా. సో ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి అని అంటే సూర్యుని స్తుతించమన్నాడు, చంద్రుడిని స్తుతించమన్నాడు, నక్షత్రాలను కూడా స్తుతించమన్నాడు.
ఎందుకంటే అవన్నీ ఒక రోజున మళ్ళీ నేల మీదకి రావాల్సిందే, మళ్ళీ అగాధముగా శూన్యముగా మార్చబడాల్సిందే. అవన్నీ దేవుడు చెప్పాడు. ప్రారంభంలో ముందు ఏ విధంగానైతే శూన్యముగా ఉండేనో మరలా అలాగే మార్చబడతాం. అయితే ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు చంద్రుడు కొన్ని గంటలు కనబడని వాడు. మరి ఎలా స్తుతిస్తాడు? హౌ వీ విల్ ప్రైజ్ అండ్ వర్షిప్ ది గాడ్? అమ్మ మీరు చెప్పండి. కనబడని వ్యక్తి దేవుని స్తుతించగలడా? కనబడని వ్యక్తి దేవుని స్తుతించగలడా? మీకు కనబడని వ్యక్తి దేవుని స్తుతించగలడా? ఉదాహరణకి సహోదరుడు ముల్కీ జాన్ వెస్లీ గారు మనకు కనబడుతున్నారా? కనబడతలేడు. ఆయన స్తుతించగలడా? స్తుతించలేదు. మనం ఇక్కడ ఉండి స్తుతిస్తున్నట్టుగా ఆయన స్తుతించలేదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో లేడు. మనం మట్టి పైన ఉన్నాము, ఆయన మట్టి లోపల ఉన్నాడు. మరి ఇప్పుడు సూర్యుడిని దేవుడు చేశాడు. సూర్యుడు కనబడకుండా చీకటి కమ్ముతుంది. బహుశా ఇప్పుడు అయిపోయి ఉంటుందో మరి ఏమంది తెలియదు మనకు. సూర్యగ్రహణము అని అంటే సూర్యుడు కనబడకుండా ఆక్రమించుకునేటటువంటిది. ఏం ఆక్రమించుకుంటుంది పక్కన పెట్టు, కానీ సూర్యుడు మాత్రం కొన్ని గంటలు కనబడదు. మరి హౌ యూ విల్ ప్రైజ్ గాడ్? దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతాం? కనబడని సూర్యుడు, కానీ స్తుతించమంటున్నాం. అలాగే ఇదే రోజు ఇంకొకటి కూడా ఉంది. ఏముంది అని అంటే, ఈరోజు రాత్రంతా సాయంకాలము చంద్రుడు కనబడదు, అనగా అమావాస్య. అమావాస్య దినమున చంద్రుడు కూడా కనబడదు. మరి కనబడని చంద్రుడు ఎలా దేవుని స్తుతిస్తాడు అంటే, ఆ సూర్యుని దేవుడు స్తుతించమని చెప్పటం లేదు. ఆత్మీయంగా మనం ధ్యానిద్దాం. ఆ చంద్రుడిని దేవుడు స్తుతించమంటలేదు. పగలు నీకు కనబడనటువంటి నక్షత్రాలను కూడా దేవుడు స్తుతించమని చెప్పటం లేదు. అవి రాత్రిల్లే కనబడతాయి నక్షత్రాలు, పగలు కనబడ. అలా అని అవి ఇప్పుడు లేనట్ట ఉన్నట్ట? ఉన్నాయి. కానీ నీకు ఆ చంద్రుని యొక్క సూర్యుని యొక్క కాంతిలో ఆ నక్షత్రాలు కనబడటం లేదు, కానీ ఉన్నాయి నక్షత్రాలు. అవి ఎప్పుడు వస్తాయి? సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చినప్పుడు ఆ చీకటిలో ఈ నక్షత్రాలు అనేటటువంటివి మెటుకుగా నీకు కనబడుతూ ఉంటాయి. అవి చూడటానికి ఎంతో ఇంపుగా, సుందరంగా, హాయిగా. పట్నమున్న మనకేం తెలుసులేదు ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆ అందము, దాని విలువ గ్రామాల్లో ఉన్న వారికి తెలుస్తుంది. హాయిగా ఆ చీకటిలో, ఆ రాత్రికాల సమయంలో వెనక బయట ఏ మంచమమ్మా? నులుగు మంచం అంటారు. ఏ మంచం అమ్మా? ఏదో మంచం వేసుకొని, ఇప్పుడు ఇవి వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మజా ఉండదు. మళ్ళీ ఈ డెకోలం మంచాలు, ఈ రేకుల మంచాలు వేసుకుంటే మజా ఉండదు. ఆ యొక్క నులుగు మంచం అనేటటువంటిది వేసుకొని, దాని మీద ఒక కార్పెట్ కప్పుకొని, కార్పెట్ వేసి దాని మీద అలా నెల్లకిలా వదుకొని, కాలు మీద కాలు వేసుకొని ఆ నక్షత్రాలను చూస్తూ హాయిగా అలా నక్షత్రాలను చూస్తూ చూస్తూ మనల్ని మనం మర్చిపోయి మంచి గాఢ నిద్ర పడుతుంది. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాను స్టార్టింగ్లో అంటే, మనలను దేవుడు ఆకాశ నివాసులు అయినటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, నక్షత్రాలు ఎలా ఉంటారో మనల్ని అలా ఉంటాము అని చెప్పాడు. ఒకసారి అబ్రహామును రాత్రికాల సమయంలోనే యేసు తండ్రి అని యెహోవా దేవుడు దర్శించాడు. చాలా బాధతో పడుకున్నాడంట. నిద్ర పడతలేదు. అబ్రహాముకు నిద్ర పడతలేదు. చాలా టెన్షన్గా ఉన్నాడు. ఏం టెన్షన్గా ఉన్నాడు అని చెప్తారా? అమ్మా ఎవరు చెప్తారు? గట్టి చెప్పాలి. దేవుడు ఏది ఇస్తానన్నాడో అది లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. పిలిచినప్పుడు ఏమి ఇస్తానన్నాడో అది మాత్రం లేదు, మిగతా అన్నీ ఉన్నాయి అబ్రహాము. ఈరోజు మనకు కూడా ఏది ఇస్తానన్నాడు? అప్పుడు అబ్రహాంకి ఏమి ఇస్తానన్నాడు? వారసుని ఇస్తాను అన్నాడు. నీకు పుట్టబోయేవాడు నాకు వారసుడిగా ఉంటాడన్నాడు. నీకు వారసుని ఇస్తానని చెప్పలే, నీకు వారసుని ఇస్తానని చెప్పలే. నీకు ఇచ్చే సంతానం నా సంతానం అవుతుంది అని చెప్పాడు. అది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు కొడుకు పుట్టాడు కాబట్టి. 16వ అధ్యాయంలో పుట్టబోతున్నాడు. 15వ అధ్యాయంలో దేవుడు వచ్చాడు. 16వ అధ్యాయంలో ఏ నిర్ణయం తీసుకోబోతుండో, ఏమి తప్పుడు ఆలోచన అతనికి చెప్పబోతున్నాడో దేవునికి మాత్రమే తెలుసు. వేరే వాళ్ళకి తెలియదు కదా. నీకు తెలుసా ఏం చేస్తుందో? అమ్మ రేపు ఏం జరుగుతుందో తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా ఏమి నిర్ణయం తీసుకోబోతున్నావో తెలుసా నీకు? తెలియదు.
కాబట్టి అతను తీసుకోబోతున్నాడు 16వ అధ్యాయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అని అంటే, ఏ భార్య ద్వారానైతే తనకు సంతానం ఇస్తానన్నాడో అదే భార్య తప్పుడు ఆలోచన చెప్పబోతా ఉంది. అదే భార్య దేవుడు ఇచ్చిన వాగ్దానం యొక్క నిరీక్షణ కలగకుండా చేయబోతా ఉంది. కాబట్టి ముందే వచ్చి చెప్తున్నాడు, నీ భార్య మాట వినటంలో కాస్త అశ్రద్ధ చూపించి నేను ముందుగానే నీకు చెప్పిన ప్రకారంగా నువ్వు నిలకడగా ఉండు అని అర్థం వచ్చేటట్టుగా ఇండైరెక్ట్గా చెప్పిపోయాడు. ఎట్లా అనుకుందంటే, నువ్వు నాకు ఏమిచ్చినా ఏం లాభం ప్రభా, రాగా అంటుడు దేవునికి, నువ్వు ఏమిచ్చినా నాకేం లాభము, వాటిని అనుభవించడానికి లేదు. ప్రశ్న ఈ రోజున ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఏమి ఇచ్చినా వారసుడు అనేటటువంటి పరిశుద్ధాత్మతో కూడిన జీవితం మనకు లేకపోతే ఏమిచ్చినా ఏమి లాభం. ప్రశ్న ఏం పొందుకున్నా ఏమి లాభం. నీకు కొడుకున్నా బిడ్డున్నా ఎవ్వరున్నా ఈ లోకంలో నిన్ను పాతి పెట్టడానికి కూడా రారు. నేను చెప్తున్నాను, రాత్రి వారు చెప్తున్నారు, కుటుంబంలో కోటీశ్వరుడట, క్రైస్తవ అతను చచ్చిపోయాడట, అతని సమాధి కార్యక్రమం చేయడానికి ఎవ్వరూ రాలేదట. ఆలోచించి ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తిపరుడని చెప్తున్నారు. అది ఎవరు చెప్పారో నాకు తెలియదు, నేనైతే న్యూస్ ఉండేది ఎవరు చెప్తున్నారు మన దగ్గర, ఎవ్వరూ రాలేదట. మరి అతడు ఈ లోకములో ఏమి పొందుకున్నా ఏమి రాదు. ఈరోజు మనము ధ్యానించనై ఉన్నటువంటి చదువుకున్న లేఖన భాగంలో ధ్యానించిన అంశమును మనస్సు పెట్టి విను నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి. మనకి ఈ దినాలలో వచ్చినటువంటి వైరస్ అనేకమైన బుద్ధి పాఠాలు నేర్పిస్తూ ఉంది. అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తున్నా కూడా మనకు ఇంకా మనము నేర్చుకోకపోతే మనంత భ్రష్టులైనటువంటి క్రైస్తవులు ఇంకొకరు ఉండరు అని చెప్తూ ఉన్నాడు. మనకు వైరస్ సోకితే నన్ను ప్రేమించే నా భార్య నన్ను ఉంచుకోవాలనుకున్నా, నాతో ఉండాలనుకుంటున్న నా పిల్లలు నా పక్క వాళ్ళు ఫోన్ చేసి నన్ను బయటికి పంపించేస్తారట. నేను సంపాదించుకున్న ఈ ఇంట్లో ఉంచరట. నాకు ఒక్క వైరస్ వచ్చిందని చెప్తే ప్రభుత్వం ఉంచదంట, ఎవ్వరు ఉంచరట. మళ్ళీ ఇవన్నీ కూడా దేవుని ద్వారానే పొందుకున్నానని చెప్పాను నేను. నా భార్య ఏడుస్తుంది, పర్వాలేదు నా దగ్గరనే ఉంటాను. మా పిల్లలు ఏడుస్తున్నారు, పర్వాలేదు నా దగ్గర ఉంచుకుంటామంటే లేదు లేదు, రాకూడదు వచ్చింది, ఉండటానికి వీల్లేదు, పంపించేయాల్సిందే అని ఈ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ ఈ ప్రపంచం కానీ అంటుంది తెలుసా. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా దేవుడు అంటున్నాడు, మనుషులు వెలివేస్తే నా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తాడు. క్రైస్తలో కాబట్టి ఆకాశ నివాసులారా అంటే అదే ఆదికాండం 15వ అధ్యాయంలో ఇలా బాధతో అబ్రహాం కూర్చున్నప్పుడు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు. అబ్రహాము చేయి పట్టుకొని తీసుకెళ్తాడు బయటికి, బాధతో ఉన్న అబ్రహాం. ఒకసారి పైకి చూడు అంటాడు, తీసి పెట్టుకోండి ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. అలా బయటికి తీసుకెళ్ళి పైకి చూపిస్తాడు, పైకి చూడు అంటాడు, పైకి చూడు. ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, అమ్మా నీకు కావాల్సింది ఎక్కడుంది? అబ్రహాముకి ఆ రాత్రి కావాల్సింది, అతనికి లోటుగా ఉంది, ఇక రాదనుకుంటున్నాడు తన జీవితంలో. కానీ అంటున్నాడు బయటికి వచ్చి పైకి చూడు అన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి 3వ ఆదివారపు దినమున నీకేది కావాలన్నా దయచేసి పైకి చూడండి, పైకి చూడండి. అందుకే ఏ దిక్కు లేకపోతే అంటే అందుకే మనకు ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయి. కానీ నాకు 5 దిక్కులు ఉన్నాయి. నాకు 5 దిక్కులు ఉన్నాయి. నేను 4 దిక్కులకు చూడను ఎప్పుడైనా. నాకు ఎప్పుడు ఏది కావాలన్న మొట్టమొదట పై దిక్కుకు చూస్తాను. అందరూ ఈ దిక్కు ఈ దిక్కు ఈ దిక్కు ఈ దిక్కు. ఎందుకంటే నాకు చదువు ఎక్కువ రాదు కాబట్టి ఈ దిక్కుల పేర్లు నాకు తెలియదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ పేర్లు నాకు తెలియదు. నాకు తెలిసిన దిక్కు ఒకటే ఒకటి. నా తల్లి గర్భములో నన్ను తయారు చేసి బయటికి వచ్చిన తర్వాత పాపం చేస్తే ఆ పాపముల నిమిత్తం రావాల్సిన శిక్ష నాకు రాకుండా మరణించి తిరిగి లేచిన యేసయ్య ఉన్న దిక్కు క్రైస్తవం. ఆ దిక్కుకు చూశాను, ఇప్పుడు ఆ దిక్కుకు కూడా చూడను. ఎందుకంటే అక్కడున్నవాడు ఇక్కడికి వచ్చేసాడు క్రైస్తవం. కాబట్టి నాకు ఏది కావాలన్నా మొట్టమొదట ఎవ్వరిని చూడను, నాలో ఉన్న నా యేసయ్యను చూస్తాను క్రైస్తవం. నాలో ఉన్న నా ఆత్మతో నేను మాట్లాడుకుంటాను. ఆ ఆత్మ నన్ను పరమాశిస్తుంది, దారి చూపిస్తుంది. అలా పైకి చూడమన్నాడు, చూశాడు. ఏం కనబడుతుంది అన్నాడు. అమ్మ బయటికి రాత్రికాల సమయంలో పోతే ఏం కనబడతాయి?
అమ్మా నక్షత్రాలు మూన్స్ కనబడతాయి కదా. మా సుష్మితమ్మ మూన్ కనబడుతుందా? దేవుని స్తోత్రం ఈరోజు కనబడుతుందేమో చూస్తా. ఈరోజు కనబడిపోయింది మూన్. ఆ రోజు మూన్ కనబడలేదు. బాగా అర్థం చేసుకోండి. పైకి చూడమంటే మూన్ కనబడలేదు, అతనికి నక్షత్రాలు మాత్రమే కనబడలేదు. అంటే ఏ రోజున వచ్చాడన్నట్టు? ఏ రాత్రి వచ్చినట్టు? ఆలోచించండి. అందుకే దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు దర్శించి నీ గుండెలో ఉన్న నీకున్న లోటును ఆయన తీరుస్తాడు. చదువు ఒకసారి 5వ వచనం. పైకి చూస్తే ఏం కనబడతా ఉంది? ఆదికాండ 15వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయటకు వచ్చాడు, చూశాడు. చూస్తే ఏం కనబడుతుంది అన్నాడు? నక్షత్రాలు కనబడుతున్నాయి. నీకు చేతనైతే లెక్క పెట్టమన్నాడు. లెక్క పెడతారు ఎవరైనా? మీరేమనుకుంటారా చదివి? తమ్ముని అడుగుతారు, లెక్క పెట్టు అంటే అంతమంది సంతానం అవుతారనా? ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంతమంది పిల్లలు పుడతారన్నా? మరి పుట్టారు అంతమంది? పుట్టారు కదా. చదవండి. చూపించి ఏమన్నాడంట? లెక్క పెట్టమన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నీ సంతానము అలాగు అగునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడంటే నక్షత్రాల వలె అవుతారు అన్నాడు, కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత సంఖ్య నీకు పుడతారని చెప్పలేదు. అంత సంతానము నీకు కలుగుతుందని దేవుడు చెప్పలేదు. నక్షత్రాలకు ఉన్న క్వాలిటీస్ నీ సంతానముకు ఉంటుంది అని చెప్పారు. ది క్వాలిటీస్ విచ్ హ్యావ్ ఇన్ ది స్టార్స్ దట్ విల్ హ్యావ్ టు యువర్ చిల్డ్రన్ అని చెప్పాడు అబ్రహాముకు. ఈ రోజున ప్రశ్నించుకుందాం. మనమందరము కూడా అబ్రహాము వంశంలో చేర్చబడ్డామని చెప్తున్నాము. ఈ రోజున విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అయితే మనము విశ్వాసులమైతే, మనమందరము ఆయన పిల్లలమైతే, ఆయన పిల్లలమైనటువంటి మనము నక్షత్రము వలె ఉన్నామా? నక్షత్రముల వలె మనము ఈ రోజు ప్రవర్తిస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నక్షత్రముల వలె అనేటటువంటి విషయాన్ని ఇది దానియేలు గ్రంథంలో దీన్ని మరుగున పెట్టేశాడు. అంత్య దినాల్లో చెప్పని చెప్పాడు గాబ్రియేలు దూత గారికి. చూడండి ఒకసారి ఆ నక్షత్రాలు ఎవరు అని చెప్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి స్తుతించుట. ఎవరు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? ఆకాశ నివాసులు స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆకాశ నివాసులు అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలా మనం స్తుతించాలి. ఆకాశంలో ఉన్న సూర్యుడు ఎలా ఉన్నాడో మనం అలా స్తుతించాలి. చదవండి ఒకసారి 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12:3. ఇంతసేపు బైబిల్ దేనికి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. జ్యోతి అన్నాడా జ్యోతులను అన్నాడు? అంటే రెండుని చూపించాడు. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. 4వ దినంలో పెద్ద జ్యోతిని చేశాడు, దానికి సూర్యుడు అని పేరు పెట్టాడు. చంద్రుడిని చేశాడు, చిన్న జ్యోతి అని పేరు పెట్టాడు. సో ఎవరు ఎలా ఉంటారంటే ఆకాశ నివాసులారా, 148వ కీర్తన 1వ వచనం, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి. అంటే ఎవరు స్తుతించుడి? ఆకాశంలో ఎవరున్నారని చెప్పాను? సూర్యుడు, చంద్రుడు. ఆ సూర్య చంద్రులతో ఎవరిని పోల్చాడు? భూమి మీద ఉన్న వాళ్ళని బుద్ధిమంతులతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిమంతులైతే యెహోవాను స్తుతించుడి. బుద్ధిమంతులు కాకపోతే యెహోవాను స్తుతించే అర్హత లేదు. మరి ఈ రోజున బుద్ధిమంతులు ఎవరు? బుద్ధి లేని ఎవరు? క్రైస్తవులు బుద్ధిమంతురా? యోధులు బుద్ధిమంతురా? ఇశ్రాయేలు బుద్ధిమంతురా? ఎవరు బుద్ధిమంతులు? తల్లి తండ్రుల మాట విని బ్రతికేవారు బుద్ధిమంతులు. తల్లిదండ్రుల మాట విని బ్రతకని వారు బుద్ధిహీనులు. బుద్ధి లేనివారు కాదు. 3 క్యారెక్టర్స్ ఉంటాయి మనిషిలో. ఒకటి బుద్ధి ఉన్నవాడు, రెండవది బుద్ధి లేనివాడు, మూడవది బుద్ధి ఉంటుంది దానికి, కానీ అది హీనంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. చేసే పని ఏది కూడా ఇతరులకు సంతోషాన్ని కలిగించినటువంటి బుద్ధి. ఇది మీ అందరికీ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానములో తప్పిపోయే
తిరిగి వచ్చిన కుమారుడు. ఆయనకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఎందుకు లేదు? ఆయనకి బుద్ధి ఉంది కాబట్టి వాడు ఏం మాట్లాడుతుండు? అయ్య దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతుండు? ఎవరితో సంపాదించిన నేను కనమన్నాను అంటే నువ్వు కన్నందుకు నువ్వు నన్ను పోషించాల్సింది, నువ్వు నన్ను కన్నందుకు నేను అడిగింది నువ్వు ఇవ్వాల్సింది, నీ సంపాదన నాది నాకు ఇస్తావా, ఏం చేస్తావు అని అన్నాడు. వద్దురా, నువ్వు బయటికి పోతే బ్రతకలేవురా, నేను చెప్తున్నా వినరా, నీ స్నేహితుడు మంచోడు కాదురా, నువ్వు ఏదో ఇస్తావని నువ్వేదో పెడతావని నిన్న దగ్గరకు వచ్చారు, నీ దగ్గర ఏమీ లేని రోజున నిన్ను ఒట్టికి వదిలేస్తారా, వద్దు బేటా నువ్వు విను అని అంటే ససేమిరా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఏం చేశాడు తండ్రి? ఏం చేశాడు? ఇచ్చేసాడు, తీసుకున్నాడు, పోయాడు. చివరికి అతడికి పందుల పొట్టు తిందామన్నా దొరకని దౌర్భాగ్యపు స్థితికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ రాయిస్తాడు, అతనికి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తండ్రి క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు. ఆ రోజు ఎందుకు వద్దన్నాడో పోగొట్టుకుంటే కానీ మనకు అర్థం కాలేదు. పందుల పొట్టు తిందామన్నా దొరకనప్పుడు అర్థం కాలేదు, నా తండ్రి ఎందుకు బుద్ధి చెప్పాడు, నా తల్లి ఎందుకు బుద్ధి చెప్పాడు. అప్పుడు అర్థమైంది. బుద్ధి వచ్చినప్పుడు అంటే ఏమయ్యాడు? ఇప్పుడు అతడు ఆకాశ నివాసి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశ నివాసి అయ్యి తను ఏ ఇంటి నుండి వచ్చాడో ఆ ఇంటిలోనికి వెళ్తున్నాడు. తర్వాత చదువుకోండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మరలా ఇంటికి వచ్చినప్పుడు పనివాడిగా వస్తానంటే ఏం చేశాడట? అతన్ని పనివాడిగా ఉంచుకోకుండా వారసునిగా చేశాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది వచ్చిన తర్వాత? విందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ది రియల్ వర్షిప్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ హౌస్. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన వాడు బుద్ధి తెచ్చుకొని ఇంటికి వస్తే ఆ తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక విందు వాతావరణం ఏర్పాటు చేయబడింది. ఆ తప్పిపోయిన కుమారుడు ఈరోజు అంటున్నాడు, దేవుడు నీవే రా అని పిలుస్తున్నాడు. మనల్ని రండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కూడిన వారై ఉంటారు. ఆ ఆకాశ మండలములోని బుద్ధిమంతులు యెహోవాను స్తుతించుడి అని సెలవిస్తున్నారు. సో ఈ దినం ఏం దినం అంటే, ఈ 3వ పరిశుద్ధ పునరుత్థానం ఏం దినమో తెలుసా? బుద్ధి లేని విధంగా ఎన్ని ఆదివారాలు ఆరాధించావు, బుద్ధి లేని కుటుంబంగా ఆరాధించావు, బుద్ధి లేని సంఘముగా ఆరాధించావు, బుద్ధి లేని సేవకులుగా ఆరాధించావు. ఈ దినమున దేవుడు చెప్తున్నాడు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఆరాధించటానికి వచ్చిన విధంగా బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించటానికి రండి అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకులను కూడా నాతో సహా ప్రేస్తున్నాడు. హల్లెలూయా. అది ఆకాశవాసులారా అంటే అర్థం అది. జ్యోతులను చెప్పి మాత్రమే వదిలిపెట్టలేదు బుద్ధిమంతులని, నక్షత్రాలను కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే అబ్రహాంతో ఏమన్నాడు? నక్షత్రాల వల్ల ఉంటానన్నాడు. కాబట్టి ఆ నక్షత్రాల వల్ల చూడండి, ఇప్పుడు చదవండి దాంట్లోనే త్వరగా. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అప్పుడప్పుడు నక్షత్రాలన్నీ రాలిపోతాయి, కానీ నక్షత్రాల వల్ల ఉంటారంటే మనము నిరంతరము ఉంటామంట. సో మనము ఎప్పుడు నక్షత్రాలం అవుతాము చెప్పండి? ఎప్పుడు నక్షత్రాలం అవుతాం? తప్పు దారిలో బ్రతుకుతున్నటువంటి వారిని తప్పు చెయ్యకురా, తప్పు చెయ్యకమ్మా అని ఆ తప్పు దారిలో ఉన్నటువంటి వారిని మంచి దారిలోనికి తీసుకురావడానికి ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో అప్పుడు దేవుడు మనల్ని అంటాడు, మీరు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు అని అంటాడు. దేవునికి స్తోత్రం. అది మరి ఇక్కడ ఈ వాక్యం వింటూ 3వ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలమైన మనం కానీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారు కానీ, ఎంతమందికి తప్పు త్రోవలో ఉన్నటువంటి వారికి బుద్ధి చెప్తూ మంచి మార్గంలోనికి రండి అని ఎంతమందికి మీరు చెప్తూ ఆకాశ నివాసులుగా ఉన్నటువంటి నక్షత్రాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఇంతకాలం దేవుని స్తుతించారు చెప్పండి.
పాట మంచిగా పాడుకున్నారు, ఆరాధన పాటలో పాడుకున్నారో నాకు తెలియదు, పాడారో తెలియదు, ఆయన కొరకు పాడి స్తుతించి సింహాసనం వేశారో నాకు తెలియదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని పాడారు కదా. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత కూడా చచ్చిపోయేంత వరకు ఆయన వెంటే నేను ఉంటాను అని ఆ ఆరాధన పాట తీర్మానం ఇంతమంది తీసుకొని ఆరాధనలో పాల్గొన్నారు. నీ ఉంటే నాకు చాలన్నావు కదా. ఆయన తప్ప నువ్వు అనుకున్నది నీ జీవితంలో ఏది రాకపోయినా సాధించకపోయినా నువ్వు ఇప్పుడు ఈరోజు ఉన్న సంతోషం కంటే రెట్టింపు సంతోషంగా ఉంటారా? ఆయన ఉంటే చాలన్నావు కదా. నువ్వు అనుకున్నది రేపటి నుంచి ఏమి ఇయ్యడు, నేను అనుకున్నది ఏది ఇయ్యడు. ఎందుకు? ఆయన ఉంటే చాలన్నావు. రేపు నాకున్న ఇల్లు తీసేస్తాను. ఎందుకు? నీ పాటలు ఏమన్నాను? ఇవన్నీ వాడాను. ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, ఏం పోయినా పర్వాలేదు ప్రభువా నువ్వు ఉంటే అన్నాడు. డెఫినెట్గా నాకు ఆరోగ్యం లేకుండా చేస్తాడు, డెఫినెట్గా నాకు ఆస్తి లేకుండా చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ ఆరాధనకు పాటకు తగిన విధంగా నువ్వు రెట్టింపు సంతోషంతో ఉంటావా లేదా? ఇది కాబట్టి నక్షత్రముల వలె పోలి ఉండటము అని అంటే నిరంతరం ప్రకాశించాలంటే, అమ్మ నీ భర్త తప్పు చేస్తే నీకు అధికారం ఉంది అతన్ని గద్దించి బుద్ధి చెప్పే అధికారం ఉంది. అంతే తప్ప పౌలు చెప్పినట్టు భర్తకు లోబడి ఉండాలి అంటే తప్పు చేస్తున్నా లోబడి ఉండటం కాదు. నీకు అధికారం ఇచ్చాడు భార్య తప్పు చేస్తే సన్మార్గంలో పెట్టడానికి. ఎవ్వరు ఏ తప్పు చేస్తున్నా వాళ్ళని సన్మార్గంలో పెట్టండి. లేకపోతే పాటల పుస్తకం తెలిసే అర్హత కూడా మీకు లేదు. నేను చెప్తున్నాను, యూ డు నాట్ హ్యావ్ టు టచ్ ది హిమ్ బుక్. ఎందుకంటే 148లో చెప్తున్నాడు, ఆకాశ నివాసులు మాత్రమే యెహోవాను స్తుతించాలి. ఆకాశ నివాసులు ఎవరంటే బుద్ధిమంతులు. ఆకాశ నివాసులు ఎవరు అని అంటే ఇతరులను నీతి మార్గములోనికి నడిపించటానికి ప్రయత్నం చేసి ప్రయాసపడేటటువంటి వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. నాకు స్వార్థం ఉంది, ఎవ్వడు అవునన్నా కాదన్నా నాకు స్వార్థం ఉంది. నాకేం స్వార్థం ఉంది అంటే నా కుటుంబము కంటే కూడా నాకు ఏం స్వార్థం ఉందంటే దేవుడు నన్ను నక్షత్రముగా నిరంతరం ప్రకాశింపచేయాలి. నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా స్థానములో 10 మంది సేవకులు నిలబడాలనే స్వార్థం నాలో ఉంది. ఏమే పౌలు ఉన్నాడా లేదా? అమ్మ పౌలు ఉన్నాడా లేదా ఇప్పటికీ? పేతురు ఉన్నాడా లేదా ఇప్పటికీ? దావీదు ఉన్నాడా లేదా ఇప్పటికీ? మరి నేను కూడా ఉంటాను. అమ్మ మీరు కూడా ఉంటారు, నిరంతరం క్రైస్తవులు మీరు కూడా ఉంటారు. సో మనందరినీ దేవుడు మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఒకరు చెప్పాలి. ఎవరు చెప్పాలా? వరప్రసాద్ అన్న ద్వారా పరిశుద్ధాత్మలో చెడు మార్గములో ఉన్నటువంటి నన్ను మంచి మార్గములో నడిపించి ఈ రోజున నన్ను ఒక నక్షత్రములాగా తయారు చేశారు అని నా గురించి ఒకరు చెప్తున్నారు అని అంటే 148వ కీర్తనలో ఉన్నటువంటి ఆ మొదటి వచనము ద్వారా దేవుని స్తుతించండి, ఆరాధించండి, అది సంపాదించుకోండి, అది సంపాదించుకోండి. దాని కొరకు మీరు ప్రయాసపడండి. యెషయా గ్రంథం అయితే 6వ అధ్యాయం ఎన్నోసార్లు మనం చదివాము, ఎన్నోసార్లు లాస్ట్ వీక్ కూడా మనం ధ్యానించాం, అంతకు ముందు కూడా మనం ధ్యానించాం. అతడు కూడా ఆరాధించాలనుకుంటున్నాడంట, కానీ ఏముంది? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రుల మధ్యలో నేను నివసిస్తున్నాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు ప్రైజ్ గాడ్ అంటున్నాడు. యెషయా అంటున్నాడు, నాకు అధికారం లేదు దేవుణ్ణి ఆ దూతలు స్తుతించినట్టుగా స్తుతించేది. పరలోకంలో జరుగుతున్న విధముగా నా ఇంట్లో జరగటం నాకు అర్హత లేదు అని బాధపడుతుంటుంటే ఎక్కడ అపవిత్రత ఉందో అపవిత్రతను కాల్చేశాడు. అప్పుడు దేవుని స్తుతించాడు, అప్పుడు బుద్ధిమంతుల్లాగా ప్రవర్తించాడు, అప్పుడు నక్షత్రం వల్ల సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. సో అది ఎప్పుడు ధ్యానించాం కనుక దాంట్లోనికి వెళ్ళకుండా ఈరోజు చదివినటువంటి పత్రికల పాఠములో మరి శాలినమ్మ గారు చదివినట్టున్నారు పత్రికల పాఠం. ఆ పత్రికల పాఠములో మనం చదివినటువంటి విధంగా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదివారు కదా. అందులో మొదటి 2 వచనాల్లో ఏమని రాశాడో చదవండి అమ్మ ఒకసారి. మొదటి 2 వచనాల్లో ఏం చదివాడు, ఏమని రాశాడు, ఆ తర్వాత 8, 9, 10, 11లో ఏం రాశాడు చూడండి. ప్రకటన గ్రంథం చదవడమా? చదవండి గట్టిగా. ఎవరైనా ఈ సంగతులు జరిగిన తర్వాత చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఏం చూస్తున్నాడంటే దర్శనములో పరలోకమును చూస్తున్నాడు. పరలోకము తలుపులు మూయబడ్డాయి. ఈయన చూస్తున్నప్పుడు పరలోకం యొక్క తలుపులు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు పరలోకము లోపల ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు దేవునికి. చదువు బిడ్డ. మరియు నేను మొదట వినిన స్వరము
దూర ధ్వని వలె ఆ, నాతో మాటలాడగా వింటిని. వింటిని. ఆ మాటలాడిన వాడు ఆ. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరా. ఇక్కడికి ఎక్కిరమ్ము. ఆ, ఇక మీదట జరగవలసిన వాటిని ఇక మీదట జరగవలసిన వాటిని కనుపరచదనలేదు. నీకు కనపరచదను. ప్రైజ్ ది లార్డ్. యోహాను గారికి దర్శనంలో చూపిస్తున్నాడు, ఇక ముందు ఏమి జరగాలో నీకు చూపిస్తాను యోహాను. సంథింగ్ హ్యాస్ టు బి డన్. ఒకటి జరగవలసి ఉంది, జరిగింది కాదు, జరగవలసింది ఒకటి నేను నీకు చూపిస్తాను. ఎవరి గురించి చూపిస్తున్నాడు? నీ గురించి, నా గురించి చూపిస్తున్నాడు. ఒకటి జరగవలసి ఉంది. బుద్ధి లేకుండా ఆరాధిస్తున్న వారు బుద్ధి కలిగి జీవిస్తూ ఆరాధించే దినము రావాలి, నేను చూపిస్తాను రా అంటున్నాడు. ఆమేన్. ఆ రోజు యోహాను మాత్రం ఎక్కిరమ్మంటున్నాడా? నిన్ను నన్ను కూడా రమ్మంటున్నాడు, చూపిస్తారండి. సో ఈరోజు అందరూ చూడాలి. నా కొడుకు ఇంతకాలం బుద్ధి లేనివాడుగా పాటలు పాడుతూ ఉంటుంటే నన్ను చూపిస్తాడట నాకు ఒక దినమున బుద్ధి వచ్చినటువంటి కొడుకుగా, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్న కొడుకుగా నాకు చూపించి నన్ను ఆనందపరిచిన తర్వాత తీసుకుంటాడట. ఎస్, ఏ పిల్లల ద్వారానైతే మనం బాధపడుతున్నామో, దుఃఖపడుతున్నామో, ఆ పిల్లలు మారి మంచి వ్యక్తులుగా, దేవుని బిడ్డలుగా మార్చబడి దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఆరాధించడం మన కన్నులకు చూపిస్తానని దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. మంచిని చూడని ఈ కనులు ఎందుకమ్మా? ఆ సూర్యుడిని చూసి, ఆ జ్యోతిని, పెద్ద జ్యోతిని చూసి, ఆ పెద్ద జ్యోతిలాగా నాకిచ్చినటువంటి కొడుకును, బిడ్డను చూడనప్పుడు ఎందుకు ఈ కన్నులు, ఎందుకు ఈ బ్రతుకు అని ఎన్ని రాత్రులు దేవుణ్ణి ప్రార్థించావో, ఎన్ని రాత్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావో, ఈ రోజున దేవుడు అభయం ఇస్తున్నాడు ప్రకటన గ్రంథము ద్వారా. నేను నీకు చూపించి తీరుతాను. ప్రేస్తున్నాను. జ్యోతిలాగా నీ కొడుకును, నీ బిడ్డను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నీకు చూపించి తీరుతానని సెలవిస్తున్నాడు. అయితే మీరు ఒక పని చేయాలంటున్నాడు, ఎక్కిరండి అంటున్నాడు. ప్రేస్తున్నాను. ఎక్కిరండి, పాపముల నుంచి బయటికి రండి. నువ్వు ఏ తప్పులో ఉన్నావో ఆ తప్పులో నుంచి మొదట నువ్వు బయటికి రా, తర్వాత నీ కుటుంబం సంగతి నేను చూసుకుంటానంటున్నాడు. ఆ చదువు బెట, చదవ. వెంటనే నేను అయితేనే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనము నందు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగము వలెను. సో అక్కడ అన్ని కూడా ఎలా అతడు అలంకరించబడ్డాడో ఏంటో అవి చూపిస్తూ 8వ వచనంలోకి వచ్చేసరికి అతడిని ఏమని ఆరాధిస్తున్నారు? చదవండి. ఈ 4 జీవులలో ప్రతి ఆ చివరి లైన్ నుంచి స్టార్ట్ చేయండి. 8వ వచనం చివరి లైన్ నుంచి, 8వ వచనం చివరి లైన్ నుంచి, 8వ వచనం చివరి లైన్ నుంచి. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచు ఉన్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు ఎలా స్తుతిస్తున్నాయంట? యుగ యుగములకు జీవించువాడు, ఎప్పటికీ జీవించువాడు. అతన్ని స్తుతించండి అమ్మా, అతన్ని ప్రైజ్ చేయండి, అతనికి థ్యాంక్స్ చెప్పండి. నీకు థ్యాంక్స్ చెప్తే ఏం లాగా? నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చావని చెప్పేసి నిన్ను ప్రైజ్ చేస్తూ నేను చెప్తూ అందరికీ చెప్తే ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? కానీ నా దేవుడు యుగ యుగములు జీవించేవాడు, ఎప్పటికీ జీవించేవాడిని స్తుతించండి, ఆరాధించండి అని చెప్తున్నాడు. చదవండి అమ్మా, చదవండి. కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఏ సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములను పొందనరుడవని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఏమని స్తుతిస్తున్నారంటే అందులో ఒక మాట, నీ చిత్తమును బట్టి నీవు సమస్తమును సృష్టించి ఉన్నావు, అవి అలా ఉన్నాయి. ఎలా సృష్టించాడు దేవుడు? తన చిత్తం. మరి ఆయన చిత్తం ఏంటి? మన విషయంలో ఆయన చిత్తం ఏంటి? అందరూ అంతటను రక్షించబడాలి. ఇది ఆయన చిత్తం. నీ చిత్తం ఏంటమ్మా నీ బిడ్డ విషయంలో? నాకు నా బిడ్డ విషయంలో ఏంటి? ఆమె చదువుకోవాలి,
పాస్ కావాలి, ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, యవ్వన దగ్గర చేయి చాచకుండా ఆమె బ్రతికితే చాలు. ఇది నా చిత్తం నా బిడ్డ పట్ల. కానీ ఆ తండ్రి చిత్తము నా బిడ్డ పట్ల ఏమై ఉందో తెలుసా? నేను అనుకున్న దానితో పాటు పాపము లేకుండా బ్రతికింప చేయటము తెలుస్తాను. నిత్య నరకములో కాల్చబడకుండా పరలోక రాజ్యములో తాను ఉన్న చోటికి చేర్చుకోవటము దేవుని చిత్తమై ఉంది నా బిడ్డ. అలాంటి దేవుణ్ణి స్తుతిస్తాం, అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తాం. కాబట్టి నా బిడ్డ చెడిపోవటానికి ఆ బిడ్డకు నేను 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు. ఎందుకంటే తప్పిపోయిన కుమారునికి ఇచ్చి పంపించాడుగా. ఏమయ్యాడు ఇస్తే తీసుకుపోయి? అమ్మ చెప్పండి. చెడిపోలే, ఇంట్లోనే చెడిపోయి బయటికి. వాడు ఇంట్లోండే చెడిపోయినాడు, బయటికి పోయిన తర్వాత పోగొట్టుకున్నాడు. బయటికి పోయి చెడిపోలేదు నా తల్లి. ఎవ్వడైనా ఇంట్లోనే చెడిపోతాడు. కాబట్టి ఇంట్లో చెడిపోకండి, సంఘంలో చెడిపోకండి, ఎక్కడా చెడిపోకండి. చెడిపోకుండా చేసేవాడు మన దేవుడు. దేని ద్వారా చేస్తాడంటే ఈ వాక్యము ద్వారా దేవుడు చెడిపోకుండా చేస్తాడు. ఏమి చెడుందో చూపించుతాడు. ఆ చూపించినప్పుడు ఆ చెడుని తీసేసుకోండి. ఇప్పుడే ఇంతకుముందు నేను అత్తాపూర్లో గెత్సెమనే ప్రార్థనా మందిరంలో వాక్యాన్ని అందించి నేను వస్తూ ఉంటూ వెళ్ళగానే నీళ్ళు ఇచ్చారు తాగుమని. అందులో 2 ఈగలు ఉన్నాయి. 2 ఈగలు ఉన్నాయి. ఆ గ్లాస్ ఇచ్చాడు, చూశాను, అందులో ఈగలు ఉన్నాయి. ఇలా చూసా రాగంటాడు. నేను ఇట్లా చూసాడు, ఆయన చూస్తూ ఉన్నా. త్రాగు బ్రదర్, దూరం నుంచి వచ్చావు, దాహం అవుతుండొచ్చు, త్రాగంటే పక్కన ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి అంటది, ఎట్లా తాగమంటావు, నీళ్ళలో ఈగలు ఉన్నాయి, ఎట్లా తాగమంటావు అంటుంది. సహోదరుడు అంటున్నాడు, నీళ్ళు ఇచ్చిన సహోదరుడు అంటున్నాడు, అలా ఈగలు ఉన్నాయి, ఆయనకు తెలుసు, తాగంటుంది. పక్కన ఆయన భార్య ఉంది, ఆయన భార్య అంటుంది, అలా ఈగలు ఉన్నాయి, ఎట్లా తాగమంటావు అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి అమ్మా? ఈగల్ని తీసేసుకొని తాగమంటారా, గ్లాస్లో ఉన్న నీళ్ళని పడేయమంటారా? నీళ్ళనే పడాలి మీరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన చేతిలోని పాత్రలో మనం ఆ పాత్రలో ఉన్న నీళ్ళం, ఆ నీళ్ళలో ఉన్న మనలో చెడు అనే ఈగలుంటే, పాపం అనే ఈగలుంటే ఆయన అంటున్నాడు, ఆ పాపమును తీసేసి మిమ్మల్ని తాగుతానంటున్నాడు. చేస్తున్నాడు. హల్లెలూయా. మన ఈగలతో ఉన్న నీళ్ళను మనం పడేస్తాం. పల్లి పడితే అన్నం మొత్తం పడేస్తాం. కానీ నా యేసే అంటున్నాడు, మీరు చాలా విలువైనటువంటి మిమ్మల్ని నేను పడేయాలని ఉద్దేశించడం, మీరు నాకు కావాలి అంతే. అందుకే అంటున్నాడు, మీరు ఎంత ఘోరమైన పాపులైనా సరే, ఎంత ఘోరమైన పాపం చేసిన వాళ్ళసైనా సరే నా దగ్గరికి రండి. ఆ పాపము నేను తీసేసి మిమ్మల్ని నేను స్వీకరించుకుంటానని ఆ సిలువ మీద వేలాడుతూ 2వ దొంగ విషయంలో చెప్పాడు. క్రైస్తవుడు ఆ 2వ దొంగతో అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నీ పాపమును నేను తీసేస్తున్నాను, ఎందుకంటే ఒప్పుకున్నావు కనుక తీసేస్తున్నాను, నువ్వు నాకు కావాలి. మొదటి దొంగతో అంటున్నాడు, నువ్వు ఒప్పుకోలేదు కనుక, నువ్వు సమర్థించుకున్నావు కనుక నువ్వు నాకు అక్కర్లేదు, నీ ఆరాధన నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు. కాబట్టి బుద్ధిహీనుడిగా మొదటి దొంగ ప్రవర్తిస్తున్నాడు, బుద్ధిమంతుడిగా 2వ దొంగ ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నేను ఆరాధన కలిగి ఉన్న చోటికి నేను వెళుతున్నాను, పరలోకములోనికి నేను వెళుతున్నాను. ఆరాధన ఉన్న చోటికి నువ్వు బుద్ధిమంతుడు అయ్యావు కనుక నిన్ను నేను తీసుకొని పోతానని యేసు చెప్పాడు. దీనికి చెప్పలేదు. 3వ పరిశుద్ధ పునరుత్థానాన్ని అర్థం చేసుకుని చివరిదిగా సువార్తల పాఠం చదివారు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మధురవాణి గారు చదివారు. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనకు చదువుతూ మనకు వినిపించారు. అందులో 11వ వచనం చదువుతారు సార్. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు చదువు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదు కొనుటకు నీకేమీ లేదే, ఆ జీవ జలము ఎలాగూ నీకు దొరుకును, తన కుమారులను పశువులను. సో అవంతా మీకు తెలుసు కనుక డైరెక్ట్గా యేసు ఏం చెప్పాడో ఆ స్త్రీతో అది చెప్పండి. చదవండి 21వ వచనంలో డైరెక్ట్గా ఆ స్త్రీతో యేసు ఏం చెప్పాడో చెప్పండి.
ఒక కాలము వచ్చుచు ఉన్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద గాని యెరూషలేములో గాని మీరు తండ్రిని ఆరాధించరు. ఒక కాలం అప్పుడే చెప్పేశాడు. ఓ కాలం వస్తుంది చర్చిలోకి వెళ్ళి ఆరాధన చేసే పరిస్థితులు రావని చెప్పేశాడు. ఏమే పరిశుద్ధ ఆలయాల్లోకి వెళ్ళి ఆరాధించే లేదు, ఎందుకంటే ఎవడు బుద్ధిమంతుడు కానప్పుడు నేను చర్చిలు క్లోజ్ చేసేస్తా, నాకు అవసరం లేదు అని ఒక కాలం వస్తుందని అప్పుడే చెప్పేశాడు. 2019 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. పర్వతముల మీద ఆరాధనలు జరగవు, యెరూషలేములో ఆరాధనలు జరగవు. మరి ఈరోజు ప్రభుత్వం లాక్డౌన్ పెట్టిందని పోలేదు ఇంతకాలం. మరి ప్రభుత్వం లాక్డౌన్ తీసేసాక ఎందుకు పోతలేరా? అంటే నీకుగా నువ్వు లాక్డౌన్ పెట్టుకుని ఎందుకు? దానికి నానా రకాల కారణాలు ఉన్నాయి. అనుకుంటున్నావు వాడు లాక్డౌన్ పెట్టి నీకుగా నువ్వు పెట్టుకున్నావు అని. నా యేసయ్య 4వ అధ్యాయంలోనే పెట్టేశాడు ముందే. క్రైస్తవం బుద్ధిహీనుల కొరకు అప్పుడే పెట్టేశాడు, అక్రమంగా నడుచుకునే వారికి పెట్టేశాడు. అందుకే అక్కడ తర్వాత అంటాడు ఒక కాలం వస్తుంది, స్తుతించండి ఆరాధించింది వస్తుంది, కానీ ఎవరు స్తుతిస్తారో చెప్పేశాడు. ఎలా స్తుతిస్తారో చెప్తున్నాడు అక్కడ. చదవండి త్వరగా. నా మాట నమ్ముము, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆచరించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచు ఉన్నది. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యూదుల్లో నుంచే వస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? యూదుడు. కాబట్టి తన నుంచి వస్తుందని చెప్తున్నాడు. యూదుడనైనా నాలో నుండి రక్షణ వస్తుంది. కాబట్టి రక్షణ వస్తుంది కాబట్టి రక్షించబడి ఆరాధన చేయండి, వచ్చే రక్షణను స్వీకరించి ఆరాధన చేయండి రా అంటే, ఆ వచ్చే రక్షణ ఇలా రక్షణ వస్తుంటుంటే ఇట్లా పక్కన జరిగి రక్షణ అటు వెళ్ళిపోతే దీనికి స్తుతి ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు. కాదు, రక్షణ వస్తుంది ఫస్ట్. సాల్వేషన్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో రిసీవ్ దిస్ సాల్వేషన్ అండ్ దెన్ యూ ప్రైజ్ గాడ్. అందుకే మంచి చక్కగా మనము ఆ ఆదికాండం 15వ అధ్యాయంలో నుండి వచ్చాం. మనం అబ్రహాం సంతానం కదా మనం అందరము, అక్కడ నుండి వచ్చాం. అక్కడ నుండి చూపించా నక్షత్రముల వల్ల ఉంటారు. నక్షత్రముల వల్ల ఉంటారంటే సంఖ్య కాదు, క్వాలిటీస్. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే బుద్ధిమంతులు మొదటిది, జ్యోతులు, తర్వాత నక్షత్రాలు. ఏంటి ఆ నక్షత్రాలు అంటే తప్పు చేస్తున్న వారందరినీ కూడా నీతివంతమైనటువంటి పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా జీవింప చేయటానికి, సువార్త ప్రకటింప చేయటానికి ప్రయాసపడే వారందరూ కూడా నిరంతరము ప్రకాశిస్తారు. అలా మనము ధ్యానిస్తూ ప్రకటన గ్రంథంలో ఏ విధమైన దర్శనమును చూశాడో మనం విన్నాము. సో ఎలా స్తుతిస్తున్నారో చూసాము, ఎందుకు స్తుతిస్తున్నారో చూస్తున్నాము. అదే వాతావరణం భూమి మీద జరగాలి, కానీ జరగని కాలం వస్తుంది అని చెప్పాడు. పరలోకంలో ఏదైతే చూశాడు యోహాను, అలా జరగని కాలం ఒకటి వస్తుంది. కానీ ఆలయంలో అలా జరుగుతుందని ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎవరికి వారే ఆరాధన చేసుకునేటట్టు చేస్తాడు. ఎలా? బ్రతుకులను మార్చుకొని. చదవండి. అయితే ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచు ఉన్నది. ఆత్మతో ఆరాధించే కాలము, సత్యముతో ఆరాధించే కాలం. ఇప్పుడు సమయం అయిపోతా ఉంది కనుక ఆత్మలో ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారంటే సత్యముతో ఆరాధిస్తారు. సత్యము అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా నేనే సత్యము అన్నాడు. యోహాను సువార్త 17:17 ప్రకారంగా వాక్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. సో ఆత్మలో ఆరాధించడం అంటే వాక్యమును ఆధారం చేసుకుని స్తుతిస్తారు. సో వాక్యమును ఆరాధన చేసుకుని స్తుతించడం అంటే వాక్యము ద్వారా బుద్ధిహీనులుగా, రక్షణ లేకుండా ఈ లోక సంబంధమైన పాపపు జీవితంలో జీవిస్తున్న వారందరూ కూడా ఈ వాక్యము ద్వారా మార్చబడి, బుద్ధి తెచ్చుకొని, రక్షించబడి, పరిశుద్ధమైనటువంటి వరములు కలిగి దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఆ కాలము వస్తుంది, వచ్చే ఉన్నది. ఆ కాలంలో నేనున్నానన్నవా చేయలేపండి. బుద్ధిమంతునిగా ఆరాధించే కాలం వస్తుందన్నాడు కదా, ఏ పాపము లేకుండా ఆరాధించే వాళ్ళు వస్తారన్నారు కదా. ఆ కాలంలో ఆ వ్యక్తిగానే నేను ఇప్పుడు జీవిస్తూ దేవుని బిడ్డగా ఆరాధిస్తున్నానన్నారు. అని చేయలేపండి. ధైర్యంగా నీ అంతరాత్మ నీకే, నువ్వు నీతిమంతురాలు, నీ నీతిమంతుడు, ఏ పాపము లేకుండా బ్రతకగలుగుతున్నావని నీలో ఉన్న నీ అంతరాత్మని నీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఎత్తిన వారిలో అందరూ పుణ్యాత్ములు అని అనుకుంటారు, ఎత్తిన వారు పుణ్యాత్ములు అని అనుకుంటున్నారు.
ఎవరికి వారు ప్రశ్న వేసుకున్నారు. సో ఈ దినమున ఈ ప్రశ్నకు జవాబు మన దగ్గర లేకపోతే ఏం చేద్దాము? ఏం చేద్దాం? ఆయనకు ఆ జవాబును క్రియల ద్వారా చూపిస్తాం. తెలుస్తుందా? చూపిద్దాం. ఎందుకంటే ఎగ్జామ్స్ పోయి క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు మనుషులు అయితే? చెక్ చేసుకుంటారు. నాకు రాని ఆ క్వశ్చన్కి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు. నాకు వచ్చిన ఆన్సరే నాకు గుర్తు రాలేదు అని అప్పుడు కొన్ని కిట్లో పట్టుకుంటారు. 3 నెలలు అయింది కదా నాకు హాయి ఉంది, 3 నెలల నుంచి, లేకపోతే 3 నెలల నుంచి రోజు ఇట్లా కొట్టుకుంటుంది విన్నారా? సో అయ్యో నాకు వచ్చిందే నేను రాయలేకపోతుంది అని. సో ఇప్పుడు మనకు జవాబు మనకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. సో ఒక్కసారి చిన్న మీద నువ్వు కొట్టుకుందాము, బుద్ధి తెచ్చుకుందాము, ఆయన్ని స్తుతించడానికి ముందుకు సాగుదాం. ఇంకో వర్షం ముందు చదివేసేది, ఇంకో వర్షం ముందు అది వచ్చే ఉన్నది. తనను ఆరాధించు వారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు. ఫినిష్. ఇక్కడ అయిపోయిందమ్మా వాక్యం. అమ్మయ్య అనుకుంటున్నారు. ఆ తండ్రి ఏం కోరుకుంటున్నారంటే ఇట్టివారై ఉండాలని కోరుకుంటున్నారు. సో ఈరోజు అంశం ఏంటంటే భూమి మీద ఉన్న సకల ప్రజలందరూ కూడా పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేటటువంటి అంశం. కాబట్టి ఆరాధించమని చెప్పాడని చెప్పేసి ఆరాధన పాఠం తీసుకొని వాడతాం. స్తుతి అన్నది ఎక్కడ ఉంటుందో అది వాడతాం మనం. కానీ ఆయన ఏమంటారంటే ఇలాంటి వారై ఉండాలి, ఈ పాటలై ఉండాలి కాదు, ఈ అర్థం వచ్చేటటువంటి విషయాలు ఉండాలి, చరణాలు ఉండాలి కాదు, ఇలాంటి వారై ఉండాలి. ఎలాంటి వారు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అలాంటి వారై ఉండి దేవుణ్ణి ఆరాధిస్తాము, స్తుతిస్తాము, ముందుకు కొనసాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడి సంరక్షించును గాక. వాక్యము నిమిత్తం, విన్నటువంటి వాక్యము నిమిత్తం ఎవరైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారైతే ఉన్నట్లయితే ముందుకు వచ్చి ఈ వాక్యము నిమిత్తం మాత్రమే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనము మరి ఒక పాట పాడుతూ ఉండగా మన యొక్క సమర్పణలతో కూడినటువంటి అర్పణలోనికి మనం వెళ్దాం. ఈరోజు ప్రాముఖ్యము హెచ్కేల్ గ్రంథం 46వ అధ్యాయంలో ఉంది. మీ అందరికీ తెలుసు, విశ్రాంతి దినమున దేవుని ఆరాధించాలని, అమావాస్య దినమున కూడా దేవుని ఆరాధించాలని హెచ్కేల్ గ్రంథం 46వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉంది. మీరు చూసుకోండి, చదువుకోండి. మనం ఎందుకు చేయాలి అని అంటే దావీదు కూడా సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మరణమునకును నాకు అడుగు మాత్రమే దూరం ఉంది గనక రేపటి దినమున అమావాస్య, ఇన్ని దినాలు చంపాలని చూశాడు మీ డాడీ, నాకు హాని తలపెట్టాలనుకున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం రాకుండా నన్ను మొత్తాలనుకున్నాడు, కానీ ఏది కూడా కాకుండా దేవుడు నన్ను కాపాడాడు. కానీ రేపు అమావాస్య దినమున కాబట్టి అమావాస్య దినమున నీ తండ్రి ఏం చేసినా అది నాకు తగులుతుంది కనుక, నా బ్రతుకు నాశనం అయిపోతుంది కనుక, నేను చస్తూ బ్రతుకుతాను, చచ్చిపోతాను కనుక దయచేసి ఎల్లుండి వరకు నన్ను ఎక్కడైనా దాచిపెట్టు, ఒక మంచి చేనులో నన్ను దాచిపెట్టు అని దావీదు యోనాతానును కోరుతాడు. ఆ యోనాతానే పాత నిబంధనలో ఉన్న యోనాతానే యేసుక్రీస్తుకు సాదృశ్యము, దావీదు విశ్వాసులకు సాదృశ్యం, సౌలు మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారు సాదృశ్యం. వారు నీ ఉద్యోగ స్థలంలో ఉండొచ్చు, నువ్వు చదువుకునే స్థలంలో ఉండొచ్చు, నీ బంధువులో ఉండొచ్చు, నీ స్నేహితులో ఉండొచ్చు, ఎవరో నాకు తెలియదు. సౌలులాగా నీ కుటుంబాన్ని, నిన్ను ఎదుగుదలను చూసి, నీ మంచిగా బ్రతుకుతున్న నీ జీవితాన్ని చూసి నీకు వ్యతిరేకంగా ఎన్ని చేతుబడులు చేస్తున్నారో, ఎవరిని ఆశ్రయించారో నాకు తెలియదు. ఎందుకంటే దుష్టశక్తులు ఉన్నాయి. అపవిత్రాత్మల మీద నేను నీకు అధికారం ఇస్తున్నానని శిష్యులను ఇచ్చి పంపించాడు. సమస్త దుష్టత్వములో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నానని చెప్పాడు. కాబట్టి అవి మనకు రాకుండా ఉండాలంటే మనల్ని ఆరాధన చేయమని చెప్పాడు. సో ఆ 20వ అధ్యాయంలో దాచిపెట్టు అని చెప్తే ఆ రోజు దాచిపెట్టాడు. అమావాస్య దినమున సౌలు కంట పడకుండా దావీదును దాచిపెట్టినందుకు ఆ తర్వాత దినాల్లో దావీదు అంటాడు, ఆ జరిగిన దినమును నేను దాగు చోటు నీవే అంటాడు. క్రైస్తవులో అర్థం చేసుకోండి. అయితే ఇలా ఆరాధించేటటువంటి ఆరాధనలు మనం ఎందుకు ఆరాధించాలి? మనకు అక్కర్లేదు అంటారు. మనం అమావాస్య ఆరాధన అది అన్యులదు అని అంటారు. ఎందుకు వచ్చింది అని అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి ఏమంటాడు అని అంటే, పాపులుగా కూడుకొని మీరు ఆరాధిస్తున్నారు, నాకు అక్కర్లేదు అని అంటాడు. అది నాకు అసహ్యము అని అంటాడు, అది హేయము అని అంటాడు. మరి అమావాస్యను మానేసినప్పుడు, ఆరాధన మానేసినప్పుడు అదే అధ్యాయంలో విశ్రాంతి ఆరాధనలు కూడా మానేయమంటాడు. మరి అమావాస్య ఆరాధనలు మానేసినప్పుడు విశ్రాంతి అద్దిన ఆరాధనలు ఎందుకు మానేయలేదు? ఆ విశ్రాంతి ఆరాధనలు కూడా మానేయమంటున్నాడు దేవుడు.
కాబట్టి ఒకటి ఆరాధించి అంతా నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పాడు, సమస్తము నీ చిత్తము చొప్పున సృష్టించబడి ఉన్నది. అమావాస్య దేవుని చిత్తము చొప్పున సృష్టించబడింది, పున్నమి దేవుని చిత్తము చొప్పున సృష్టించబడింది, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా సృష్టించబడ్డాయి. అవి ఆయా దినాల్లో అవి వచ్చినప్పుడు మనల్ని మాత్రము సమాజముగా కూడుకొని యాజకుని సమక్షములో ఆరాధించమని సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన సేవకుని యొక్క సమక్షములో ఆరాధించమని సెలవిచ్చాడు. అందుకే నిన్నటి దినమున ప్రతి ఆదివారం, ప్రతి శనివారం చెప్పాను, నిన్నటి దినమున కూడా ప్రత్యేకంగా చెప్పాను, ఈ దినమున తప్పకుండా ప్రత్యక్షంగా మీరు ఆరాధించండి. ఎందుకంటే కొన్ని మిమ్మల్ని వెంబడిస్తున్నాయి, కొంతకాలం నుండి వెంబడిస్తున్నాయి. అవి ఉండకూడదు, అవి సర్వనాశనం అయిపోవాలంటే, పూర్తిగా కాల్చి బూడిద కావాలంటే ఈరోజు ధ్యానించిన అంశ ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన్ని ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన కొనియాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఇందులో పాల్గొంది దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యం విన్న మనకి చెప్తున్నాను, ఏ డోకా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ డోకా లేదు, ఎవ్వడు ఏ శక్తి మనం ఏం చేయలేదు. అందుకే సర్వ అధికారము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో సర్వం మీద అధికారం కలిగిన అతని దగ్గర, అతని బిడ్డలుగా మనం ఉండి ఆరాధిస్తున్నాం. కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాబట్టి ఎవరైనా ప్రేరేపణగా మేము ముందుకు వచ్చిన నిమిషం ప్రార్థించినట్లయితే ఆ తర్వాత మనము పాటతో సమర్పణ తీసుకుంటాం. సరిగా నేనేం అప్పు ఇవ్వమని చెప్పలేదు, డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. భయపడి ఆగిపోతాం, ప్రార్థన చేయండి. ఎవరు వస్తున్నారు? ఎవరు లేస్తారని దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి ఇంతసేపు దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని మరి మాట్లాడి మనల్ని సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా మనము ఆయన తట్టు చేతులెత్తి దేవుని ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా నీకు స్తుతి, 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 స్తుతి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మరి పరిశుద్ధ దినము నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ ఆరాధన మొదటి నుంచి ప్రభా మరి ఆఖరి సమయం వరకు కూడా ప్రభా నీ యొక్క ఆధ్వర్యంలో నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభా నీకు స్తోత్రం, నీ వాక్యము చేత మీరు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. లైవ్ లో ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా మేము నిన్ను స్తుతించాలంటే మేము ఎలా ఉండాలన్నటువంటి ఆ సత్యాన్ని నీ వాక్యంలో నుంచి నాయన నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. కొత్త నిబంధనల నుంచి, ప్రకటనలో నుంచి నాయన నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని మేము పరిశుద్ధ పరచుకున్నటకు ప్రభా మా నాలుకలు, మా తండ్రి ప్రతిదీ కూడా ప్రభా నీకు అంగీకారంగా ఉండే కృప మీరు మాకు దయచేయండి. తప్పిపోయిన కుమారుడు ప్రభా అయ్యా నీకు స్తోత్రం. తిరిగి వచ్చిన రీతిగా మేము కూడా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకొని శుద్ధీకరణ పొందుకొని ప్రభా అయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని దర్శించండి ప్రభా. అయ్యా నేను యుగ యుగం మీతో ఉండాలంటే నాయన నీ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు దయచేయమని అయ్యా నీకు స్తోత్రం. ఇక్కడ కూడి ఉన్న మా అందరితో కూడా మీరు అలాంటి కృప మాకు దయచేయండి ప్రభు. మరి లైవ్ లో ఉన్న బిడ్డలతో కూడా మీరు ఈ యొక్క కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నాయనా నీకు స్తోత్రం. ఎంత పాపినైనా నేను నిన్ను ప్రేమిస్తాను అయ్యా నీకు స్తోత్రం. నువ్వు త్రోసివే దేవుడు కాదని ప్రభు నువ్వు హెచ్చరించావు అయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. 7 మార్లు 70 మార్లు అయ్యా నువ్వు క్షమించే దేవుడు. మరి రాత్రి ప్రభు ఈ మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. నీ వాక్యానుసారంగా ప్రభు మమ్మల్ని మేము శుద్ధీకరణ పొందుకొని అయ్యా నిన్ను స్తుతించే ఆరాధించే ఆ యొక్క మనస్సు, ఆ యొక్క ప్రభు ఆ యొక్క జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని మీరు మాకు దయచేయమని అయ్యా. అంతే కాదు ప్రభు
ఇలాంటి జీవితంలో నడిపించే వారిగా మేము ఉండుటకు మీరు కృప దయచేయండి. అనేకులను రక్షణలో నడిపించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. అదే వాక్యం నాయన మీరు మాకు హెచ్చరించారు. అయ్యా మేము స్తుతించడం కాదు ప్రభు, నశించే వారిని నిన్ను నాయన స్తుతించే రీతిలోనికి నడిపించే బిడ్డలుగా మేము ఉండుటకు మీరు కృప దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం. మరి ప్రభా ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. మరి ఒకసారి మీరు మమ్మల్ని కురిపొల్పినందుకు నీకు స్తోత్రం. రివైవ్ చేసినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. మరి దేని విషయంలో కూడా ప్రభా మేము పడిపోకుండా, మా మాటలే కానీ మా తలంపులు ఆలోచన దేని ద్వారా కూడా ప్రభా మేము పడిపోకుండా తండ్రి నీకు స్తోత్రం. నీ వైపే, ఎస్ లార్డ్, నార్త్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ కాదు ప్రభా, మా కన్నులు నీ వైపే చూసినట్టు మాకు ఏది కావాలన్నా నువ్వు దయచేసే దేవుడు, నాకు మొరపెట్టుకుని నేను ఉత్తరం ఇస్తానని తెలియచిన రీతిగా అయ్యా నీకు స్తోత్రం నాయన. నీ వాక్యము చేత మీరు మాకు నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం. మరి ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతా కూడా నీ యొక్క ఆధ్వర్యం నడిపించండి. మరి ఆయన లైవ్ లో వీక్షించిన బిడ్డలు కూడా ప్రభువా నాయన మీరు ఆశీర్వదించండి. నీ వాక్యము చేత మరి బలపడి తద్వారా ప్రభువా నాయన నీకు స్తోత్రం, నీలో ముందుకు సాగే కృప దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న మాతో కూడా మీరు అలాంటి కృప దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పెట్ట నేను బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అందరూ అలాగే నిలిచి ఉన్నట్లయితే మరి ముందు ఉన్నటువంటి సమయాన్ని సోదరు క్రిస్తుల గారికి వారికి అప్పగిస్తున్నాను. స్వీట్ గారు కూడా మరి ముందుకు రావచ్చు. ప్లీజ్ కమెంట్ జాయిన్. కానుకలు తీసుకొని ఉండగా సాంగ్ నంబర్ 373 మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 374వ పాట పాడుతూ దేవుని స్తుతించుతాం. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృప చేత నీ వలన నొందిన భావంబు నన్ను నేను బహుధైర్యమొందేదా. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నీదు గట్టి నీ కొరకు నిల్పేదా. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యము నీ ప్రేమ చక్కగా మజిపూరి, నిత్యంబు కరముల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నా సచ్చే నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నలుగులతో నేను వెంపుగా నీ మాట కథలాగా ప్రకటింపగలిగించు దృఢపరచు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నా వెంటి కనకంబు నా తండ్రి కైకొనుమి, నా వంతనైనాను నాశింపమదిలోన. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీవు నా బలహీన నిర్మల బుద్ధిచే సేవ చేయగమిమ్ము స్థిరభక్తితోని. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. చిత్తము నీ కృప ఎంతము భావించి, మన్నెల్లకుండగా మార్గము తెలుపు. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు
క్రైస్తవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సోదరుడు శాంసన్ గారు కానుకల నిమిత్తం ప్రార్థిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 గొప్ప దేవ, మీరేమో తోడుగా ప్రభా. ఇక్కడ ఆరాధన జరుపుకున్నంత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కూడా స్తోత్రం ప్రభా. నీ పునరుద్ధాన దినం ప్రభా, చక్కని వాక్యం వినంత భాగ్యం అనుగ్రహించినందుకు కూడా స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చేసి ప్రభా అందరం నిన్ను ఆరాధించుకొని స్థుతించినంత భాగ్యం మాకు దయచేసినందుకు కూడా స్తోత్రాలు ప్రభా. మీ తండ్రి ప్రభా ఆలయాలు లేక ప్రభా మేము అందరం కూడి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా ఈ కానుకలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కానుకలు చక్కగా ప్రభా నీ సేవలో వాడుకున్నంత భాగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ సేవ రీత్యా ప్రభా ఈ కానుకలు వాడుకొని ప్రభా మీరే ఘనత మహిమ పొందుకోమని వేడుకొంచున్నాం నాయన. మీరే మాకు తోడుగా ఉండమని, మా సేవకుడిని కూడా కాచి కాపాడమని వేడుకొంచున్నాం నాయన. ఎక్కడెక్కడ పరిచర్యలు చేయించుండగా నీవే తోడు నీడ నుండి కాచి కాపాడుతండి యేసయ్య. నీవే తోడు నీడ నుండి కాచి కాపాడి సమస్తాన్ని మీకు అప్పగించుకుంటూ చేస్తాను పేరు డబ్బులు ఎంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానము, సకల దిగుల ఆశీర్వాదములు మనకును కుటుంబస్తులకును ఇచ్చినటువంటి పిల్లలకును వారి భవిష్యత్తులకును ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైనటువంటి జీవితాలకును భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి అభిషిక్తురాలికి ప్రభు ఈ లోకములోనికి వచ్చి పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఏమి కోరుతూ ఉన్నాడో ఇట్టివారే ఆయన్ని ఆరాధించాలని కోరుతున్నాడన్నటువంటి ఆ కోరికను తీర్చాలనేటటువంటి మంచి మనస్సు కలిగినటువంటి బిడ్డల భవిష్యత్ కార్యాచరణకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివాదనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదం యుగ యుగములకు నీకగుదం. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియంతకుడి నాశనం, కలిని కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. God bless you all.